డ్రైవర్ల పాలిట ఉరితాళ్లుగా మారిన నూతన వాహన చట్టం వల్ల అనేక సమస్యలు తలెత్తుతున్నాయని ఆల్ ఇండియా డ్రైవర్స్ అండ్ క్లీనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు బాబురావు పేర్కొన్నారు. ఓబుల దేవర చెరువులో డ్రైవర్లు, క్లీనర్లు వైఎస్ఆర్ కూడలి నుంచి అంబేద్కర్ కూడలి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఈ చట్టంపై అవగాహన కల్పించేందుకు డ్రైవర్ అండ్ క్లీనర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు బాపురావు డ్రైవర్ క్లీనర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. నూతనంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వాహన మోటార్ చట్టం వల్ల ఏదైనా యాక్సిడెంట్ జరిగితే అందుకు డ్రైవర్ బాధ్యునిగా చేస్తూ 10 సంవత్సరాలు జైలు శిక్ష, 7 లక్షల రూపాయలు జరిమానా విధించే అవకాశం ఉందని, ఈ చట్టం వల్ల ఏ చిన్న పొరపాటు జరిగినా డ్రైవర్ల జీవితాలు బలైపోయే ప్రమాదం ఉందని, తక్షణమే ఈ చట్టం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నట్లు ఈ సందర్భంగా బాబురావు వ్యాఖ్యానించారు. ఎటువంటి పరిస్థితి అయితే ఉందో, ఎటువంటి విజ్ఞానం లేకుండా అయితే ఉన్నామో ఈనాటికి కూడా అలాగే ఉంది. అయితే అప్పుడేమో పూర్తిగా చదువులేనటువంటి జనరేషన్ వాహనాలు నడిపారు. ఇప్పుడు చదువుకున్న జనరేషన్ కూడా డిగ్రీలు, పీజీలు, ఎంఏలు, ఎంబీఏలు, పిహెచ్డీలు చేసి కూడా చాలా మంది నా మిత్రులు ఉన్నారు. ఎంఫిల్ చేశాడు. ఏంటి ఈ పరిస్థితి అని అంటే నాకు ప్రొఫెషనల్ కాదు అంటే మార్పు మొదలైంది. BS6 దగ్గర నుంచి మార్పు మొదలైంది. ఫారిన్ కంట్రీస్లో ఇదే డ్రైవర్కి మన డ్రైవింగ్ చేసే ఫీల్డ్లో కెప్టెన్ అనేటువంటి బిరుదుతో ఎంత చదువుకున్నా కూడా దీన్ని ఒక ప్రొఫెషన్గా తీసుకొని దీంట్లో కొనసాగడం జరుగుతుంది. మన దగ్గర మాత్రం చదువు లేని వాళ్ళు, 10th క్లాస్ లోపు వాళ్ళు, 10th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు మాత్రమే ఫీల్డ్లోకి వస్తున్నాం. కాబట్టి తొందరగా విషయాన్ని అవగాహన చేసుకోలేకపోతున్నాం, తొందరగా మనం దీంట్లో ఇముడ్చుకోలేకపోతున్నాం. మనకి మార్జిన్ ఉండదు. ప్రతి గ్రామానికి ఏముండాలి? నేషనల్ హైవే కానీ స్టేట్ హైవే కానీ ఉంటే దానికి ఖచ్చితంగా సర్వీస్ రోడ్ ఉండాలి. సర్వీస్ రోడ్లో హెవీ ఏదన్నా ఉంటే విశ్రాంతితో తీసుకోవడానికి అది అవసరం. అది ఎక్కడ పరిపూర్ణంగా ఉండదు. కానీ దీనికి ఏం చేస్తాడు? ఆనాడు ఎటువంటి వాతావరణం అయితే ఉందో, ఎటువంటి పరిస్థితి అయితే ఉందో,